పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై ప్రభుత్వ న్యాయ విచారణ చేపట్టాలని సిఎస్ఐ కృష్ణ గోదావరి అధ్యక్ష ఖండ పీఠాధిపతి రెవరెండ్ డాక్టర్ జార్జి కొర్నేలియస్ ప్రభుత్వాన్ని కోరారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో వాక్య పరిచర్య చేసి తిరిగి విజయవాడ మీదుగా కొవ్వూరు వెళ్తున్న సమయంలో రాజమండ్రి వద్ద పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే లబ్బిపేటలోని సిఎస్ఐ ఆల్ సెయింట్ చర్చ్ ప్రాంగణంలో బిషప్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలకు సిఎస్ఐ కృష్ణ గోదావరి అధ్యక్ష ఖండ పీఠాధిపతి రెవరెండ్ డాక్టర్ జార్జి కొర్నేలియస్ పాటు క్రైస్తవ పాస్టర్లు మత విశ్వాసులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిషప్ రెవరెండ్ డాక్టర్ జార్జి కొర్నేలియస్ మాట్లాడారు. క్రైస్తవ ధర్మ పరిరక్షకుడిగా తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ ఎంతో ప్రాచుర్యం పొందారని, ఆయన మరణం తమకు దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ కృష్ణ గోదావరి అధ్యక్ష ఖండ కార్యదర్శి డాక్టర్ రవి, కోశాధికారి రెవరెండ్ అలెగ్జాండర్, పాస్టర్లు రెవరెండ్ కరుణానిధి, రెవరెండ్ ఆనందరావు, రెవరెండ్ దిలీప్, రెవరెండ్ జోజీ, క్రీస్తు రాజు, మత విశ్వాసులు పాల్గొన్నారు. మరి మీడియా మిత్రులందరికీ కూడా తెలియచేయనది ఏమనగా, మరి భారతదేశము సర్వమత సమ్మేళనం అని చెప్పి రాజ్యాంగము తెలియచేయచ్చు ఉన్నది. రాజ్యాంగము ప్రకారముగా సర్వమత సమ్మేళనముగా మరి క్రైస్తవ మతపచార ధర్మాన్ని ప్రచురించడానికి, క్రైస్తవ న్యాయ సూత్రాలను ప్రతి ఒక్కరికి కూడా మర్మాలను కూడా తెలియచేయడానికి హైదరాబాదు నుండి విజయవాడ మీదుగా కొవ్వూరు ప్రాంతానికి ప్రయాణం వెళుచున్నటువంటి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణముపై దక్షిణ ఇండియా సంఘము, కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండము, మరి సంఘము, క్రైస్తవులు, క్రైస్తవేతరులు, గురువులు, సంఘ విశ్వాసులు ఈయన మరణముపై ప్రగాఢ సంతాపాన్ని తెలియచేయచ్చు ఉన్నాము. అంతేకాకుండా మరి అనేక మీడియా కథనాల ప్రకారము ఇది ఒక అనుమానాస్పద మరణముగా భావించి మరి దాని విషయంలో కూడా ప్రభుత్వం వారికి మేము తెలియచేస్తూ ఉన్నాం. భారతదేశము సర్వమత సమ్మేళనము అని మరి భారతదేశ రాజ్యాంగము తెలియచేయుచున్నది. అందువలన మరి హైదరాబాద్ నుండి ప్రయాణమై విజయవాడ మీదుగా కొవ్వూరు ప్రాంతానికి వెళ్ళుచు ఉన్నటువంటి పగడాల ప్రవీణ్ గారి మరణము పట్ల మరి దక్షిణ ఇండియా సంఘము, కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండము, గురువులు, విశ్వాసుల పక్షముగా మొట్టమొదటిగా మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ ఉన్నాము. అదే విధముగా మరి ఈ యొక్క అనేక మీడియా కథనాలను బట్టి ఈ యొక్క మరణము అనేటువంటిది కూడా అనుమానాస్పద మరణం అని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి పగడాల ప్రవీణ్ గారి అనుమానాస్పద మరణము పట్ల మా యొక్క తీవ్ర నిరసనను తెలియచేస్తూ ఉన్నాము. కాబట్టి క్రైస్తవ ప్రజానీకమైనటువంటి సామాన్య ప్రజలు, విశ్వాసులు అందరూ న్యాయముపై